హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్కి సంబంధించినటువంటి 4వ పాఠ్యభాగం ఉపన్యాస కళ అనే పాఠ్యభాగంలో ఈరోజు మనం పదజాలం అనేది చెప్పుకుందాం. స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఎరుపు రంగులో ఏముంది? శబ్దకోశం అని ఉంది. ఇక్కడ చూడండి, కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయంటే శబ్దకోశం అంటే ఏంటి? నిఘంటువు. నిఘంటువు అంటే డిక్షనరీ. నిఘంటువు అంటే డిక్షనరీ అనమాట. కొత్త పదాల యొక్క అర్థాలు నిఘంటువులో శోధన చేయాలి. శోధన చేయాలంటే వెతకాలి అని అనమాట. ఎవరిని అపహాస్యం చేయకూడదు. అపహాస్యం అంటే ఎగతాళి. తోటి స్నేహితులను లేదా వ్యక్తులను ఎగతాళి చేయరాదు. అదేవిధంగా మూడోది చూడండి, తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు. అంతే కదా, ఒక వ్యక్తికి తెలివి పెరగాలంటే ఎన్ని పుస్తకాలు ఎక్కువ చదివితే అంత తెలివి పెరిగిద్ది అనమాట. పదును పెట్టు. సానపట్టు అంటే పదును పెట్టు. మెదడుకు పదును పెట్టి సమాజానికి మంచి చేయాలి. అంతే కదా, మెదడుకి అంటే మన తెలివితేటల ద్వారా సమాజానికి అనేది ఏం చేయాలి? మంచి చేయాలి. నెక్స్ట్ చూడండి, సభలో ఆసీనులగు వారు సభా మర్యాద పాటించాలి. సభలో ఆసీనులగు వారు సభా మర్యాద పాటించాలి. ఆసీనులగు అంటే ఏంటి? కూర్చోవటం. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని క్రమశిక్షణ పాటించాలి అని అర్థం అన్నమాట. సెకండ్ వన్ చూడండి, కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. ఆ మనీషి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విద్యావంతుడు, పండితుడు, విద్వాంసుడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, శత్రువుల కుత్తుకలను ఖండించారు. కుత్తుక అంటే ఏంటి? గొంతు, కంఠం, గళం, గ్రీవం మన అర్థాలు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, వక్త అంటే ఏంటి? మాట్లాడే అతన్ని వక్త అంటారు. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. వక్త మాట్లాడటం అంటే ఏంటి? స్పీకర్ అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఉపన్యాసకుడు, వధుడు, పండితుడు. ఉపన్యాసకుడు, వధుడు, పండితుడు అని అర్థాలు వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, పెద్దలు వేదికపై ఆసీనులైనారు. వేదిక అంటే ఏంటి మనకి అర్థం? అసలు మామూలుగా స్టేజ్ అని అర్థం అనమాట. వేదిక అంటే స్టేజ్ అని అర్థం. అరుగు, తిన్నె అంటారనమాట. తిన్నె అన్నా సరే అరుగు అని అర్థం. జగతి అన్నా కూడా అరుగు అనమాట. నెక్స్ట్ చూడండి, జాతీయాలు చూడండి. సానబట్టు అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్, దాని మీద ఎక్కువ జ్ఞానం పెంచుకోవడం సానబట్టు అనమాట. కొంతమందికి చదవటం మీద ఇంట్రెస్ట్, కొంతమందికి మెకానిజం మీద ఇంట్రెస్ట్, కొంతమందికి తినడం మీద ఇంట్రెస్ట్. ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఫుడ్ బ్లాగర్సు, ట్రావెలర్సు, అదేవిధంగా మెకానిజం ఇవన్నీ వస్తున్నాయి కదా. సానపట్టు అంటే ఏదైనా ఒక స్పెషల్ పని మీద చేసేటటువంటి సాధనని సానపట్టు అంటారు. అంటే స్పెషలిస్ట్ అనమాట ఏదైనా ఒక పనిలో. ఏ పుట్టలో ఏముందా అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఎవరిలో ఏ శక్తి ఉందో అని అర్థం అనమాట. నేల చూపులు చూడటం అంటే ఏంటి? తప్పు చేసి దొరికిపోవడం లేదా చిన్న చూపు అనమాట. చిన్న చూపు అని కూడా అర్థం వస్తుంది. ఓకేనా? నేల చూపులు చూడటం అంటే తప్పు చేసి దొరికిపోయినప్పుడు ఏం చేస్తాం మనం? తలకాయ పైకి చూడలేము అనమాట. తలకాయ కింద పెట్టే చూస్తాం. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, వ్యాకరణాంశాల్లో చూడండి, సందులు. 7 ఏళ్ళు అని ఉంది. 7 ఏళ్ళు ఏ విధంగా తీసుకున్నాం? 7 + 7. క్లారిటీ గమనిస్తే ఇక్కడ డూలో ఏముంది? ఊ అని వచ్చింది. ప్లస్ 7 అనేది ఏంది మనకి? తెలుగు పదం. కాబట్టి ఇది ఏమవుతుంది? ఉత్వ సంధి లేదా వకార సంధి అని కూడా అనవచ్చు. తర్వాత మహోత్కృష్ట. ఇక్కడ మహోలో ఓ ఉంది చూడండి. మహా ప్లస్ ఉత్కృష్ట. ఆ అకారానికి ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైతే ఏం రావాలి? ఏఓఆర్లు రావాలని మన సూత్రం. ఆ విధంగా ఇది గుణసంధి అవుతుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అన్ని సందులు వరుసనే ఉన్నాయి. మీకు ఇక్కడ సందులు అర్థం కావాలంటే మీకు ఖచ్చితంగా సూత్రాలు తెలియాలి. మీరు అక్కడ సందులు విన్న తర్వాత మీరు ఇవి వింటే యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, పొందాలనుకుంటారు. పొందాలి. లీలో ఏముంది? ఈ ఉంది. అంటే ఇది ఇత్వ సంధి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మూడోది ఎవరన్నారు అంటే ఎవరు. ఎవరన్నారంటే ఎవరు ప్లస్ అన్నారు. ఎవరు ప్లస్
ఎవరన్నారు, ఎవరు ప్లస్ అన్నారమ్మ. ఇక్కడ ఊ అని రాశాను నేను. ఎవరు ప్లస్ అన్నారు అని అర్థం అన్నమాట. ఎవరన్నారు. ఇదేమవుతుంది, ఉత్వ సంధి అనమాట. ఇది కూడా ఉత్వ సంధి అయిద్ది అనమాట. ఇక్కడ ఊ కాదు ఆ అనమాట. అప్పుడేమవుతుంది, ఉత్వ సంధి. ఉత్వ సంధి ఎందుకంటే ఉత్తున ఖర్చు పరం అయితే ఉత్వ సంధి అనమాట. కదిలినప్పుడు. కదిలినప్పుడు అంటే కదిలిన ప్లస్ అప్పుడు నాలో ఏముంది, ఆ ఉంది. పరపదంలో ఏం పరమైంది, ఆ పరమైంది. ఇక్కడ ఆ పరమైంది కాబట్టి పరపదంలో ఇది అకార లేదా అత్వసంధి. అకార లేదా అత్వసంధి అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. క్రింది పదాలకు కలిపి సంధి పేరు రాయండి అని ఉంది. ఉన్నత ప్లస్ ఉన్నత. ఉన్నత ప్లస్ ఉన్నత. ఇక్కడ అందరూ ఆమ్రేడ్ సంధి అనుకుంటారు ఉన్నత ప్లస్ ఉన్నత అని వస్తే. కాకపోతే మనం ఉన్నత ప్లస్ ఉన్నత రాస్తే ఏమొస్తుంది, ఉన్నతోన్నత అని వస్తుంది. ఉన్నతోన్నత అంటే ఇక్కడ మీరు తోలో ఓ అనే అక్షరం ఉంది. తోలో ఓ అనే అక్షరం ఉంది కాబట్టి మీకు ఉన్నత ప్లస్ ఉన్నత. ఇక్కడేముంది, తాలో ఆ ఉంది. ఇక్కడేమొచ్చింది, ఊ ఉంది. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏం రావాలి, ఏవో అర్లు రావాలి. ఆ విధంగా సూత్రం ఆలోచిస్తే అది గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత ఇదేమవుతుంది, ఎణాదేశ సంధి అయింది. ఎణాదేశ సంధి ఎందుకు అవుతుందంటే మీకు ప్రతి సంధి దగ్గర ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అమ్మ, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. కాబట్టి మీకు ఫస్ట్ సంధుల మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అది అర్థమైద్ది. ఇక్కడ చూడండి, అతి అని ఉంది. తీలో ఏముంది, ఈ ఉంది. పరపదంలో ఆ ఉంది. ఇక్కడ ఈ ఊరులకు అంటే పూర్వపదంలో ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుల పరమైతే, అసవర్ణమైన అచ్చుల పరమైతే ఈకి ఆ వచ్చిద్ది. అదేవిధంగా ఊకిరా ఆ విధంగా వస్తుంది అనమాట. అలా వస్తే అది ఎణాదేశ సంధి. తర్వాత ఇక్కడ చూడండి, ఉత్తమమైనది ఉంది. ఉత్తమమైనది అంటే ఉత్తమము. ఉత్తమము అంటే మూ ఉంది, మూ ప్లస్ అయి ఉంది. ఉత్తమమైనది అంటే చూడండి, ఉత్వ సంధి. ఉత్వ సంధి. ఉత్వ సంధి. నెక్స్ట్ చూడండి, స్వాత్ ప్లస్ ఉత్కర్ష అని ఉంది. అది కలిపితే ఏమైంది, స్వోత్కర్ష అయింది. ఎందుకంటే ఇక్కడ స్వాలో ఆ ఉంది, ఆగేం పరమైంది, ఊ పరమైంది. ఆ ఈ ఊరులు ఉన్నాయి కదా ఇక్కడ. అప్పుడు ఇక్కడ పూర్వపదంలో ఆ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఊ పరమైంది. అప్పుడు ఆకేం ఏం పరమైంది, ఊ పరమైంది. కాబట్టి ఆకారానికి ఈ ఊరులో పరమైతే క్రమంగా ఏవో ఆరులో వస్తాయన్న సూత్రం ద్వారా స్వాకి ఓ వచ్చి దేరి స్వోత్కర్ష అయింది. స్వోత్కర్ష అయింది. అప్పుడు అదేం సంధి అయింది, గుణసంధి. స్వోత్కర్ష ఏ సంధి అయింది, గుణసంధి అయింది. నెక్స్ట్ చూడండి, ప్రాతాస సంధి. ఇది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పేశాను, ప్లస్ ఇక్కడ కూడా చెప్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, సూత్రం చూడండి. ఫస్ట్ సూత్రం చెప్పుకుందాం. సమాసంబునం ప్రాతాదులు తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు. అంటే ఫస్ట్ మీకు ప్రాతాదులు తెలియాలి. ప్రాతాదులు అంటే ఏంటంటే ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీద, కెంపు, చెన్ను. ఈ పదాలని ప్రాతాదులు అంటారు. మనం ఇప్పుడు రుగాగం సంధి చెప్పుకున్నప్పుడు పేదాది శబ్దాలు ఉంటాయి కదా, పేద, బీద, ముద్ద, బాలింత, ఆ విధంగా అన్నమాట. పేరువాది శబ్దాలు ఉంటాయి కదా, పేదాది శబ్దాలు. అదేవిధంగా ఇక్కడ మనకి ద్విరుక్త టకార సంధిలో కరు, చిరు, నడు, నడు అని ఉంటాయి కదా, ఆ విధంగా. అదేవిధంగా ఇక్కడ ప్రాతాదులు అంటే ప్రాతాది శబ్దాలు అనమాట. ఇక్కడ చూసారా, ప్రాత, లేత, కొత్త అని ఉంది. ఇదిగో చూడండి, కొత్తతో ఎగ్జాంపుల్ ఉంది, లేతతో ఎగ్జాంపుల్, క్రొత్తతో ఎగ్జాంపుల్. ఈ విధంగా ప్రాతాదులతోనే ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ కన్నా మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రక్కనున్న ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. పక్కన ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మిగిలిన ఆ మొదటి అక్షరం తర్వాత పదంతో కలవటం గమనించారు కదా. దీనికి సూత్రార్థాన్ని చూద్దాం అని ఉంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఫర్ సపోజు క్రొత్త ప్లస్ మావి అని ఉంది. దీన్ని మనం అసలు రూపం ఏంటిది, క్రొత్త ప్లస్ మావి ఉంది. దాని రూపం ఏంటి, క్రొమ్మావి అని ఉంది. దాన్ని ఏ విధంగా విడదీసుకున్నామంటే క్రొత్త ప్లస్ మావిగా విడదీసుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త గమనించండి. మీరు పక్కనున్న ఉదాహరణలో మొదటి పదంలో అచ్చు మీద ఉన్నటువంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అచ్చు మీద ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏదైతే తాగి తావొత్తుందో ఈ అక్షరం లోపించేస్తుంది.
లోపించి ఈ క్రో తర్వాత ఉన్నటువంటి అక్షరానికి ఇదొచ్చి పరం అవుతుంది. ఇదే విధంగా చూడండి ఇక్కడ లేత మొగ్గ అని ఉంది. దీన్ని ఏ విధంగా ఉంటదంటే లే మొగ్గ అని ఉంటది. లే మొగ్గ అని ఉంటే దాన్ని మనం లేత ప్లస్ మొగ్గగా విడదీసుకుంటాం. అప్పుడు ఇది పోతుంది చూడండి. ఈ అక్షరం పోద్ది. ఇక్కడ లేలో ఏ ఉంది కదా! ఈ ఉన్నటువంటి అచ్చు తర్వాత ఉన్నటువంటి అక్షరం అంటే పూర్వపదంలో ఉన్నటువంటి రెండో అక్షరం పోయి ఈ అక్షరం తర్వాత వచ్చేసి పరపదంలో ఉన్నటువంటి పదం పరమవుతుంది. ఇదిగోండి ఇక్కడ క్రొత్త కుండలు అని ఉంది. మీకు ఇంకా అదిగో పైనుంచి ఇదిగో ఇప్పుడు చూడండి క్రొత్త కుండలు అని ఉంది పైన. క్రొత్త కుండలు అని ఉంది. క్రొత్త కుండలు అని ఉంది. ఓకేనా? ఆ విధంగా కొన్ని లోపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని లోపించట్లేదనమాట. ఇప్పుడు ఇక్కడ మీదు కడ అని ఉంది. ఈ మీదు కడ అనే దానికి రూపం ఏంటి చూడండి ఇక్కడ మేగడ. మేగడని ఏ విధంగా రాసుకుంటాం? మేగడని మీదు ప్లస్ కడాగా రాసుకుంటున్నాం. ఇది పోద్ది. పోయేమైద్ది? మీ ప్లస్ కడా మిగిలిద్ది. అయితే ఇక్కడ పురుషాలకు సరళాల పరమ ఏమవుతుందంటే మీగడ అయిద్దనమాట. అది నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చెప్తూ వెళ్తాను. మీరు గమనించాలన్నమాట. ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమ సరళాదేశ మొదలగు ప్రక్రియలు జరగటం ద్వారా తుది రూపాలు వస్తాయి. సరళాదేశం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నకారంబు ధృతము ధృత ప్రకృతికం మీది పురుషాలకు సరళాలగు అంటే ఇక్కడ అవసరం కొద్దీ ఒకవేళ మనం ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదంలో కనుక సంధి జరగకపోతే ను అనేది వస్తుంది. ను అనే అక్షరం ఆగమంగా వస్తుంది. అదేవిధంగా సరళాలు అంటే ఏంటి? గ జ డ ద బ. ఆల్రెడీ మేగడ అని ఉంది కదా! దాన్ని ఏ విధంగా రాసాం? మీదు ప్లస్ కడాగా రాసాం. ఇది కొట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మీ ప్లస్ కడాగా ఉంది. కానీ మనకేం కావాలి? కా ప్లేస్లో గా రావాలి. అంటే క చ ట త ప ఈ అక్షరాల స్థానంలో కా ప్లేస్లో గా వస్తుంది. అప్పుడు ఇక్కడ కాలో గా వస్తే ఏమొస్తుంది? మీగడ అయిపోద్ది. ఈ విధంగా ఈ అక్షరాలు అన్నిటిని విడదీస్తాం అన్నమాట. ఓకేనా? నేను ఈ ప్రాతాది సంధికి సంబంధించి కూడా నేను ఎగ్జాంపుల్స్ అనేది సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ అనేది నేను కింద పెడతాను, మీరు గమనించగలరు. నెక్స్ట్ చూడండి సమాసాలకు విగ్రహ వాక్యాలు. సమాసాలకు విగ్రహ వాక్యాలు చూడండి. శబ్ద శక్తి అంటే ఏంటి? శబ్దము యొక్క శక్తి. యొక్క వస్తే మనకేం రావాలి? షష్ఠి తత్పురుష సమాసం రావాలన్నమాట. ఓకేనా? షష్ఠి తత్పురుష సమాసం రావాలి. కార్యక్షేత్రం అంటే కార్యము కొరకు క్షేత్రం. అప్పుడేదేమైంది? చతుర్థి తత్పురుష సమాసం. సమయ సందర్భాలు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. రెండు ఉంటే ఏం రావాలి? ద్వంద్వ రావాలి. సమయమును సందర్భమును. అప్పుడు అదేమవుతుంది? ద్వంద్వ సమాసం. అదే ఇక్కడ చూడండి వింత చప్పుడు అంటే వింతదైన చప్పుడు అంటే ఏంటి? సౌండ్. ఆ సౌండ్ అనేది పేరు కాబట్టి ఇది నామవాచకం అంటే విశేషం. ఈ వింత అనేది ఏంటి? దీని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. అప్పుడు ఇదేమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నేను షార్ట్కట్లో రాస్తున్నాను. తర్వాత చూడండి సభా కంపం అంటే సభ వలన కంపం అన్నమాట. వలన కంటెన్ పట్టి ఏమవుతుంది? పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష షార్ట్కట్లో రాస్తున్నాను సమాసం అన్నమాట. నెక్స్ట్ చూడండి క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఉంది ఇక్కడ కూడా. గులాబీ పువ్వు. గులాబీ అంటే ఏంటి? పేరుని తెలియజేస్తే ఏమవుతుంది? అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. ఓకేనా? షార్ట్కట్లో మీరు రాసుకోండి. ప్రజాహితం అంటే ప్రజల కొరకు. హితం కొరకునికై వస్తే ఏమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం. అదేవిధంగా ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైన వదనం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది కూడా. చరణం అంటే పాదాలు. పేరు కాబట్టి ఇది విశేష్యం. అదేవిధంగా కవిత అనేది విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి సేమ్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 నిమిషాలు. మనకి సంఖ్య వస్తే ఏం రావాలని చెప్పాను? ద్విగు సమాసం. మీరు ఈ సమాసాలు అనేది రావాలంటే అమ్మ నేను చెప్పినటువంటి సందులు సమాసాలు వీడియోలు చూడాలి. మీకు అక్కడ సింపుల్గా ఎలా వస్తే ఎలా అవుతుంది,
ఎన్ని ఎగ్జాంపుల్సు, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ అక్కడ ట్రిక్స్ చెప్పాను. మీకు ఈ ఎగ్జామ్స్‌లో చాలా బాగా వర్కౌట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ చూడండి. క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి అని ఉంది. కింది వాక్యాలు ఇచ్చారనమాట. ఆ వాక్యం చదివి మనకేం అర్థమైందో దాని విధంగా చూడాలి. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? క్వెషన్ ఏశారు. క్వెషన్ ఏస్తే ఏమంటారు? ప్రశ్నార్థకం. అంటే ప్రశ్న ఏశారు కాబట్టి. అలవాటు అదుపులో పెట్టుకోవాలి. ఇది విద్యార్థకం అనమాట. అంటే హితం అనమాట. హితము మంచిది. అంటే మంచి చెప్పేటటువంటివి, హితం చెప్పేటటువంటి వాక్యాలను విద్యార్థకాలు అంటారు. ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో అంటే సందేహం అనమాట. కాబట్టి ఇది సందేహార్థక వాక్యం. అది ప్రయత్నిస్తే వచ్చేది కదా! ప్రశ్నార్థకం. ఇక్కడ చూసారా మనకి క్వెషన్ ఉంది. క్వెషన్ ఉంటే ప్రశ్నార్థక వాక్యం. ఇక్కడ శత్రువుల్లో ఉండవచ్చునేమో, ఉండొచ్చేమో అంటున్నాడు. అంటే సందేహం. అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఇది హితం అనమాట. అందుకని విద్యార్థకం. ఇక్కడ కూడా చూసారు కదా! నేను వేదిక మీద ఎలా ప్రవర్తించానని క్వెషన్ అడుగుతున్నాడు. కాబట్టి ప్రశ్నార్థకం. అదేవిధంగా ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నార్థక వాక్యాలను రాయమంటున్నారు. అంటే క్వెషన్ అనమాట. క్వెషన్‌లను రాయమంటున్నారు. చూడండి. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అంటే వక్తృత్వం అనేది ఒక వరమా? ఏ పుట్టలో ఏముంది? ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. క్వెషన్ మార్క్ అది. అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? క్వెషన్స్ అనమాట ఇయన్నీ. ఈ విధంగా సింపుల్‌గా నేర్చుకోవచ్చనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అంటే ఈ వీడియో కింద నేను సందులు, సమాసాలు లింకులు ఇస్తాను. మీరు అసలు ఈ గ్రామర్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా సందులు, సమాసాలు రావాలి. మీరు ఆ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత మీరు ఇక్కడికొస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఒక్కొక్క సంధి వివరించి చెప్పాలంటే ఒక్కొక్క క్లాస్ దగ్గర దగ్గరగా 2 గంటలయిపోతది. డీటెయిల్‌గా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీరు ఆ వీడియోలు విని ఇక్కడికొస్తే మీకు సింపుల్‌గా ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.